తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా డిచ్పల్లి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సర్పంచులకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాలతో పాటు 200 కోట్లతో మల్కాపూర్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కల్పిస్తున్న సౌకర్యాలను తదితర అంశాలను ఎమ్మెల్యే ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్య ద్వారా సమాజంలో మార్పు సాధ్యపడుతుందని చెప్పారు. అన్ని దానంలో కన్నా విద్య దానం చాలా గొప్పదని పునరుద్ఘాటించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణ 2047 దిశగా ముందుకు సాగుతుందని, అందులో ప్రతి ఒక్కరికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్, డిఎల్పీఓ శ్రీనివాస్, ఎంఈఓలు నరేష్, సాయిలు, గాయత్రి, రమేష్, శ్రీనివాస్, రాములు, శివలా నాయక్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి చిన్నసాయిరెడ్డి, సర్పంచ్ల ఫోరం రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు గొట్టిపాటు వాసు తదితరులు పాల్గొన్నారు. G+3 అంటే 4 అంతరాల బంగారు 4 వస్తాయి. ఇక్కడ అకాడమిక్ క్లాస్ G+2 జూనియర్ హాస్టల్స్ ఏమో ఇవి. ఇక్కడ చూస్తాము ఇంతకుముందు గతంలో 2 సార్లు మనం కలిసాం. కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అందరూ ఇక్కడ మా అకాడమీలో అంతా నోమోగా 2 గంటల నుండి అంటే ఈ శ్రద్ధగా వీళ్ళందరూ చెప్పింది వింటా ఉన్నాం. ఇక్కడ చూస్తే ఇంతకుముందు శేఖర్ గౌడ్ గారు మాట్లాడినా కానీ ముప్పటి గారు మాట్లాడినా కానీ వాళ్ళందరూ గతంలో సర్పంచ్గా పనిచేసిన వరకు మేజర్ ప్రాబ్లం దాని దేశానికి గ్రామాలే పట్టుకున్నారు. దాని గ్రామం చిన్న గ్రామం కావచ్చు, పెద్ద గ్రామం కావచ్చు, దానికి మనం ఉండకపోవచ్చు. కానీ మీకంటూ ఒక స్థాయి, మీకంటూ ఒక గుర్తింపు, మీకంటూ ఒక గ్రామంలో ప్రథమ స్థానంలో ఉన్నారంటే అది కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారు. కాబట్టి మీ బాధ్యతలు బాగా ఉంటాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మొట్టమొదటిసారి చెప్పింది ఏంటంటే మనము ఎడ్యుకేషన్ మీద పెట్టే ఖర్చు అది ఖర్చు కాదు, అది ఎక్స్పెండిచర్ కాదు, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అని. ఇన్వెస్ట్మెంట్ అంటే ఆస్తి. సో దాంట్లో మరి ముఖ్యంగా గ్రామ మొదల పౌరులు మరి గ్రామాలే మనకు పట్టుకున్నది అయినప్పుడు గ్రామ స్థాయిలో విద్యను బలోపేతం చేయాలి. మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేద బిడ్డ బాగా చదువుకోవాలి. మరి వాళ్ళు ఉన్నత స్థానంలో ఎదగాలి. వాళ్ళు కూడా భావి భారత పౌరులుగా మరి వాళ్ళ గ్రామానికే కాదు ఈ ప్రాంతానికి, దేశానికి కూడా సేవ చేయాలి. వాళ్ళు ఉన్నత స్థానంలో బతకాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాలి. అందుకని ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా చెప్పాలంటే విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయం, మరో రకంగా సంక్షేమం, తర్వాత ఉపాధి కల్పన, తర్వాత మహిళా సాధికారత, ఈ 6 అంశాల మీదే ప్రధానంగా మనం ఫోకస్ చేసి ఇవాళ మనం రైజింగ్ తెలంగాణ 2047 పేరు మీద మనం ప్రభుత్వం ముందుకు లక్ష్యాలను దాంట్లో భాగంగానే ఈ ట్రైనింగ్ అనుకోండి, మీరు ఓరియంటేషన్ అనుకోండి, మీ బాధ్యతలు అనుకోండి. ఏంటంటే గతంలో జరిగేది కాకుండా, ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రథమ పౌరులు ప్రజల యొక్క సమస్యలు తెలిసిన వారుగా మరి అక్కడ స్కూళ్ళల్లో కూడా మీరు అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరే బాధ్యత తీసుకొని స్కూళ్ళల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి. జనరల్గా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఒక సమస్య వచ్చింది మీకు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 5 నుండి 6% కంటే ఎక్కువ కూడా మరి బడ్జెట్ ఎడ్యుకేషన్ వెచ్చించలేదు. ఇంకా ఒక సంవత్సరం అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 4% ఉంది. ఇవాళ మనం 22,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టుకుంటున్నామంటే మీరు ఇవాళ చేయండి దగ్గర 10%. ప్రభుత్వం మన బడ్జెట్లో 10% డబ్బులు ఉంది.
ఖర్చు పెరుగుతుందంటే ప్రభుత్వం యొక్క లక్ష్యాలు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అవి